హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ బాదాం మిల్క్ షేక్. ఎండాకాలం వచ్చింది కదండి, మనం మార్కెట్లో కొనుక్కునే బాదాం మిల్క్ షేక్ని సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకొని 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని పోసుకోవాలి. స్టవ్ను సిమ్లోనే ఉంచుకొని పాలు అడుగు పట్టకుండా గరిటితో కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. పాలు కొంచెం కాగిన తర్వాత కొంచెం ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు కాగేలోపు బాదం పప్పుల్ని గ్రైండ్ చేసుకుందాం. నేను 20 బాదం పప్పులు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేశాను. ఈ బాదం పప్పులకి స్కిన్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న పాలను కొంచెం వేసుకొని బాదం పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. బాదం పేస్ట్ని కాగుతున్న పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్స్ వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న మిగిలిన పాలను కస్టర్డ్ పౌడర్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని కాగుతున్న పాలల్లోకి వేసుకొని పాలు దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. చిన్న కప్పు పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాదం పాలు చల్లారిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత బాదం పాలను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని థిక్గా క్రీమీగా ఉన్న బాదం మిల్క్ను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చిక్కటి బాదం పాలను సర్వింగ్ బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. గ్లాసులో ముందుగా బాదం పప్పు, జీడిపప్పు పలుకుల్ని వేసుకొని తర్వాత బాదం పాలు పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ షేక్ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.